ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు అనే ఈ ఆలోచనాత్మకమైన మానవ సమాజాన్ని మేలుకొలిపే ఈ 3 రోజుల సభలలో 3వ రోజు ముగింపుకు మనం చేరుకున్నాం. గత 2 దినాలుగా కుటుంబాన్ని గుర్చిన అనేకమైన సంగతులను బైబిలులో నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికే బైబిల్ అనగానే మతం కాదు అని, మత సంబంధమైన మాటలు అందులో లేవు అని, మనిషి మనస్సును మార్చే మంచి మనిషిగా తీర్చిదిద్దే కుటుంబంలో విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా నిలవపెట్టే ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నవి అనే విషయం ఇప్పటికే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. గత 2 దినాలలో కుటుంబానికి ఆ మూలం దేవుడేనని, దేవుడే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు అని, ఆయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలో బాధ్యతలను పంచాడు. పంచిన బాధ్యతలలో ప్రతి మనిషి ఉండగలిగితే, ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలను గుర్తిరిగి నడుచుకొనగలిగితే ఆ కుటుంబంలో సమస్యలుండవు, ఆ కుటుంబంలో సంతోషమే తప్ప. గత రాత్రి మనం విన్నట్లు పురుషుని యొక్క బాధ్యతలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక కుమారుడుగా, ఒక భర్తగా, ఆ తర్వాత ఒక తండ్రిగా, ఆ తర్వాత సమాజంలో ఒక పౌరుడిగా ఆయా బాధ్యతలను దేవుడు పెట్టినట్లు, ఆ బాధ్యతలను పురుషుడు చక్కగా నిర్వర్తించగలిగితే, వాటిని పాటించగలిగితే దేవుడు తనకిచ్చిన పాత్రకు, బాధ్యతకు న్యాయం చేసిన వాడుగానే కాదు, తన కుటుంబాన్ని చక్కగా ఏలేవాడుగా, తన కుటుంబానికి ఒక మంచి ఏలికగా, యజమానిగా, అధిపతిగా ఉండగలడు అని మనం మాట్లాడుకున్నాం రాత్రి. ఇక ఈరోజు ఒక స్త్రీగా లేదా ఒక భార్యగా, ఒక తల్లిగా, సమాజంలో ఒక స్త్రీగా దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు ఈరోజు మనం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే, ఒకరోజు స్త్రీ పండు తిని పాపాన్ని ప్రవేశపెట్టింది అని మాట్లాడుతుంటాం. నిజమే, శాపానికి కారణమైంది అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరలా అదే స్త్రీ పైన ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని ఆ స్త్రీకి మరలా దేవుడు చాలా పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఎంత బాధ్యత! ఆ రోజు కుటుంబం పాడైపోయింది. ఆ రోజు తన ఇంటిని పాడు చేసుకుంది మన ఆది తల్లి. దేవుడు మరలా కనికరించి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుని, ఆ కుటుంబాన్ని కట్టుకునేటువంటి అవకాశం, కట్టుకునే బాధ్యతను దేవుడు మరలా స్త్రీకి అప్పగించాడు, ఇచ్చాడు. ఇదే విషయం మనం సామెతల గ్రంథంలో మనం చూడగలం. ఒకసారి సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం
14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనములో, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు, మూఢురాలు. మొదటి మాటలో జ్ఞానవంతురాలు కనబడితే రెండవ మాటలో మూఢురాలు కనబడుతుంది. జ్ఞానవంతురాలకు పూర్తిగా విరుద్ధమైన, వ్యతిరేకమైనటువంటి లక్షణం మూఢత్వం. జ్ఞానవంతురాలు అనగా లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నది అని మనం అనుకుంటే అది అజ్ఞానం అని గత రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. జ్ఞానము అనగానే లోక సంబంధమైన జ్ఞానం గురించి చెప్పటం లేదు, దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము వెర్రి అని, ఈ లోక సంబంధమైన జ్ఞానము మనిషిని అనేకమైన నీచ కార్యాలకు కూడా నడిపించగలదు అని, అల్లరి పాలు చేయగలదు, కలహాలకు కారణం కాగలదు అని అక్కడ యాకోబు పత్రికలో మనం రాత్రి చదువుకున్న ఆ సందర్భంలో మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మాట్లాడుతున్న జ్ఞానవంతురాలు దేవుణ్ణి ఎరిగినది, దేవుని వాక్యం తెలిసినది, దేవుడంటే భయం కలిగి భక్తి కలిగిన ఆ స్త్రీ కొరకు మాట్లాడుతూ జ్ఞానవంతురాలు అన్న పదాన్ని ఉపయోగించాడు ఆయన. మళ్ళా చెప్తాను, జ్ఞానవంతురాలు అనగానే సర్టిఫికెట్ పట్టుకున్న వాళ్ళు కాదు. జ్ఞానవంతురాలు అంటే దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి దేవుని మాటకు విధేయత చూపే ఒక స్త్రీ. అది ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా దేవుని గురించిన ఆలోచన నీకుందా? దేవుణ్ణి ఎరిగావా? దేవుని ఆలోచన నీకుందా? దేవుని జ్ఞానంతో నింపబడ్డావా? దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావా? అయితే నువ్వు జ్ఞానవంతురాలువి. ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటే, మూఢురాలు అనగానే దేవుణ్ణి ఎరుగనిది, దేవుడంటే భయం లేనిది, దేవుడంటే భక్తి లేనిది. అయితే ఈ మూఢురాలు ఏమన్నాడు? తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అనగా తన ఇంటిని తానే పాడు చేసుకొనును, తన కుటుంబ పతనానికి తానే కారకురాలుగా మారును అన్నాడు. మొదటి మాట జ్ఞానవంతురాలైన స్త్రీ కొరకు చెబితే, రెండో మాట మూఢురాలైనటువంటి స్త్రీ కొరకు చెప్పబడింది. ఒకప్పుడు నిజంగా అవ్వ, మన ఆది తల్లి, సాతాను మాట విన్నది, అపవాది మాట విన్నది. అపవాది మాట విని దేవుడు వద్దన్న పని చేసి శాపాన్ని తెచ్చుకొని చక్కని తన కుటుంబాన్ని శాపానికి గురి చేసుకుంది. ఆ రోజు దేవుడు మరలా, జ్ఞానవంతురాలు అయితే నువ్వు నీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉందమ్మా, నీ ఇంటి నువ్వు కట్టుకోగలవు, నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా నిర్మించుకోగలవు, నీ కుటుంబాన్ని కట్టుకోగలిగిన నిర్మించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు అంతటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అదే ఆ మాటలో ఉన్న అర్థం. ఇంకొక మాట కూడా అదే సామెతల గ్రంథంలో ఇదే జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మాట్లాడుతూ 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనములో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అన్నాడు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అన్నాడు. ఎవరు ఇక్కడ ఇల్లు అనగానే దయచేసి మీరు ఉంటున్న ఇంటి గురించి ఆలోచించకండి, మీరు కట్టుకున్న ఇల్లు గురించి కాదు ఇది. మనం కట్టుకునే ఇల్లు సిమెంటుతో కదా, మనం కట్టుకున్న ఇల్లు ఇటుకతో కదా, మనం కట్టుకునే ఇల్లు ఐరన్తో కదా కట్టేది, ఇసుకతో కదా కడతారు. జ్ఞానంతో కాదు కదా దాన్ని కట్టేది. మరి ఇక్కడ జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అంటే ఏంటి జ్ఞానం? అదేనండి తెలివి, అదే బుద్ధి,
దేవుని జ్ఞానం అనగా ఒక స్త్రీగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆ స్థాయి. నీవు దేవుని జ్ఞానముతో నింపబడితే నీ ఇంటిని నువ్వు కట్టుకొనగలవు. నెక్స్ట్ మాటలో వివేచన వలన అది స్థిరపరచబడును అన్నాడు. అందుకే వివాహానికి ముందు ఒక తల్లిగా తండ్రిగా వివాహానికి సిద్ధం చేసే ఆడబిడ్డలకు మనం నేర్పించవలసింది, వాళ్ళకు మనం తెలియచేయవలసింది దేవుని జ్ఞానము అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం దయచేసి మీరు మర్చిపోకండి. ఈరోజు తల్లులుగా మీ పిల్లల, మీ ఆడబిడ్డల కుటుంబాలు ఒకవేళ పాడైపోతున్నాయా, చెడిపోయాయా, సరిగా లేరా, ఒకసారి ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచిద్దాం. ఇక భవిష్యత్తులో అలాంటి పొరపాటు, అలాంటి తప్పు జరగకూడదు అనుకుంటే నా కూతుర్ని జ్ఞానవంతురాలుగా నేను చేయాలి, నా కుమార్తెను జ్ఞానవంతురాలుగా మలచాలి. ఎందుకంటే జ్ఞానవంతురాలైతే నా కూతురు తన ఇల్లును కట్టుకోగలదు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఇలా కుమార్తెను జ్ఞానముతో, దేవుని జ్ఞానముతో నింపి ఒక మంచి దైవ జ్ఞానురాలుగా, చక్కటి ప్రార్థనాపరురాలుగా, దేవుడంటే భయం కలిగి భక్తి కలిగిన ఒక మంచి విధేయత కలిగిన ఒక కుమార్తెగా మీ కుమార్తెలను మీరు చక్కగా వర్ణిపించి మీరు వివాహం చేయగలిగితే అప్పుడు అవతల వ్యక్తి లేదా పురుషుడు లేదా భర్త ఏమనుకుంటాడో తెలుసా? అట్టి స్త్రీని బట్టి 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య దొరికిన వానికి మేలు, భార్య దొరికిన వానికి మేలు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఈరోజు వివాహమైనటువంటి పురుషులుగా, భార్యలు కలిగిన వారుగా, మీ భార్యల విషయంలో మీరు ఏమనుకుంటున్నారో బయటికి చెప్పకపోయినా మనసులో అనుకోండి, జ్ఞాపకం చేసుకోండి. భార్య దొరికిన వానికి ఏం దొరికిందట? మేలు. మరి ఎంతమంది దొరికింది? భార్య దొరికిందా? భార్య దొరకటం కాదు, భార్య దొరికిన వానికి ఏమి దొరకాలి? మేలు. భార్య దొరికితే మేలు అన్నాడు. వివాహం చేసుకొని సుఖంగా, వివాహం చేసుకొని సంతోషంగా, వివాహం చేసుకొని ఆనందంగా ఉన్న పురుషులు ఎంతమంది ఉండొచ్చు? బయటికి చెప్పొద్దు అంటున్నాను, ఎందుకంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే బయటికి చెప్పకపోయినా ఒకసారి మీ మనసుల్లో మీరు సంతోషంగా ఉన్నారో లేదో, ఆనందంగా ఉన్నారో లేదో, భార్యని చూసినప్పుడల్లా నా జీవితంలో మేలు అని భార్యను చూస్తున్న ప్రతి క్షణం మేలుగా భావించే భర్తలు ఎంతమందో అన్నాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు చెప్తున్నాడు, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. నిజంగా అలాంటి వాడట దేవుని వలన అనుగ్రహం పొందినవాడట. అలానే ఉన్నారా? మంచి భార్య, మంచి భార్య అనగా జ్ఞానవంతురాలైన భార్య. మంచి భార్య అనగా జ్ఞానవంతురాలైన భార్య, దేవుని జ్ఞానంతో నింపబడిన భార్య, దేవుడంటే భయం భక్తి కలిగిన భార్య, దేవుడి పని కోసం ఎప్పుడూ సిద్ధముగా ఉండే భార్య. అట్టి భార్య దొరికిన వానికి మేలు. అలాంటి భార్యను పొందుకున్నవాడు అంటున్నాడు, బా నీ జీవితం ధన్యం, నీవు దేవుని అనుగ్రహం పొందినవాడువు,
దేవునిచే ఆశీర్వదింపబడిన వాడు అంటున్నాడు. అలాంటి భార్యలను పొందుకున్న వాళ్ళు నిజంగా దీవించబడిన వాళ్ళు, నిజంగా ఆశీర్వదించబడిన వాళ్ళు. దీవెన ఆశీర్వాదము అనేటప్పటికీ చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే మంచి ఇల్లు, మంచి కారు, మంచి బంగారము, భూమి, ఉద్యోగం, ఆస్తులు, ఇవన్నీ దేవుని దీవెన ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇవన్నీ ఎన్నున్నా నీకు నీ ఇంట్లో నీ భార్య మంచిది కాకపోతే ఇవన్నీ ఏ సుఖం? నువ్వు ఉండేది వాటితో కాదు కదా. నీ భార్య ఎప్పుడో నీకు పక్కగా ఉండేది, ఎప్పుడో నీకు సాటిగా ఉండేది, నీకు తోడుగా ఉండేది నీ భార్య అయినప్పుడు, నీ భార్య గుణవంతురాలైతే, నీ భార్య జ్ఞానవంతురాలైతే, జ్ఞానవంతురాలైన గుణవంతురాలైన అట్టి భార్యను కలిగి ఉన్నటువంటి నీవు ఏమనుకోవాలో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన దీవెన, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, ఇంతకన్నా ఇక ఈ జీవితానికి ఇంకా ఏం అవసరం లేదు అన్నంతగా భార్యల విషయంలో ఆనందపడే, భావించే భర్తలు ఉన్నారో లేదో అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. అలా ఆలోచిస్తూనే ఇంకొక మాట కూడా చూద్దాం. 19వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో, గృహమును విత్తమును పితరులిచ్చినటువంటి స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య దేవుని యొక్క దానం. సుబుద్ధి గల భార్య దేవుని దానం, దేవుడిచ్చినటువంటి ఆస్తి, బహుమానం అన్నాడు. ఈరోజు ఒకవేళ బాధపడుతున్నారు అని అంటే ఎక్కడ తప్పు చేశారో మీకు ఆలోచించాలి. అయినా పర్వాలేదు, సరి చేసుకునే అవకాశం ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని మరలా మనం ఏమి చేయలేం. కానీ దేవుని వాక్యం ఉంది కదా, ఈ దేవుని వాక్యం సరిచేయగలదు, దేవుని వాక్యం మార్చగలదు. ఏ కండిషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా అట్టి వ్యక్తి మనసు పెట్టి దేవుని మాట విని దానిని గాని స్వీకరించగలిగితే మార్చగలిగిన శక్తి దేవుని మాటకుంది. అందుకే కదా, మార్పు కోసమే కదా ఈ సభలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మార్పు కోసమే కదా. భర్తల్లో మార్పు రావాలి, భార్యలో మార్పు రావాలి, తల్లిలో రావాలి, తండ్రిలో రావాలి, పిల్లల్లో రావాలి, సమాజంలో ప్రతి మనిషిలో మార్పు రావాలనే కదా ఈ సభలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలా మార్పు తీసుకుని రాగలిగినటువంటి ఒకే ఒక శక్తి కలిగింది ప్రపంచం ఎదుట ఉన్నదంటే అది కేవలం దేవుని వాక్యం, దేవుని మాట మాత్రమే. దేవుని మాటే సరిచేయగలదు, దేవుని మాటే మనిషిలో మార్పును తీసుకుని రాగలదు. దేవుని మాట లేకపోతే, దేవుని వాక్యమే లేకపోతే ప్రతి మనిషి నీతిని విడిచి, న్యాయాన్ని విడిచి, ప్రేమ లేక కక్షలతో, పగలతో, కార్పణ్యాలతో మనిషిని చాలా దారుణంగా చంపుకుంటాడు. ఉంటేనే సమాజం ఎలా అంటే వాక్యం కళ్ళ ముందు, అసలు ఈ వాక్యమే లేకపోతే, వాక్యము లేని ఈ ప్రపంచాన్ని, దేవుని మాట లేని ప్రపంచాన్ని ఒక్కసారి మీరు ఊహించండి. ఒకసారి రాజ్యాంగం, మరి భారత రాజ్యాంగం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ఒకవేళ భారత రాజ్యాంగం ఉంటేనే ఇన్ని నేరాలు, ఉంటేనే ఇన్ని ఘోరాలు, ఉంటేనే ఇన్ని అన్యాయాలు, అక్రమాలు, ఇది మీకు అర్థమైతే ఈరోజు ప్రపంచంలో దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని గురించిన భయమే ఈరోజు మనుషులను అదుపు చేస్తుందన్నది నిజం. ఇది లేకపోతే ఈరోజు ఎంతమంది లేరండి, భార్యలు కానీ భర్తలు కానీ, భార్య వలన బాధింపబడుతున్నా, భర్త వలన బాధింపబడుతున్నా, పిల్లల వలన వేధింపబడుతున్నా, కేవలం దేవుని మాటను బట్టి ఓర్చుకుంటూ, సహించుకుంటూ కాపురం చేసేవారు, కడుపును పెట్టుకున్నవారు, కలిసి ఉంటున్న వాళ్ళు ఎంతమంది లేరు మీలో? కేవలం దేవుని మాటను బట్టేనండి, దేవుని వాక్యాన్ని బట్టి ఆదరించబడుతున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే నేను ఉండగలుగుతున్నాను. ఒకవేళ దేవుని మాటే లేకపోతే, దేవుని వాక్యమే ప్రక్కన పెడితే, ఈరోజు నేను ఉండలేనండి ఆయనతో, నేను ఉండలేనండి ఆయనతో, మేము అనేవాళ్ళు ఎంతో మంది
ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి దేవుడు భార్య అనగా నువ్వు కుమార్తెగా లేదా ఒక కూతురుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని జ్ఞానముతో నింపబడాలి. అది వివాహం సమయానికి ప్రతి యవన స్త్రీ ఎలా సిద్ధపడాలి? ఉద్యోగంతో కాదు, తర్వాత సెకండరీ, అది విద్యతో కాదు, అది కూడా సెకండరీ. అది నీ విద్య నీ ఉద్యోగం కంటే ముందుగా జ్ఞానవంతురాలుగా దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి ఒక స్త్రీగా వివాహానికి నువ్వు సిద్ధపడాలి. అలా వివాహానికి సిద్ధపడితే అప్పుడు అన్నాడు కదా ఆయన, మనం చదువుకున్నాం, మంచి భార్య అన్నాడు, సుబుద్ధి గల భార్య అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక భార్యగా నువ్వు మారిన తర్వాత, అనగా భర్తకు ఒక భార్యగా నువ్వు వెళ్ళావు, భర్తకు ఒక భార్యగా నువ్వు వెళ్ళిన తర్వాత, భార్యగా మారిన తర్వాత నెక్స్ట్ భర్త విషయంలో కానీ, ఆ తర్వాత మీ ఇద్దరు దాంపత్యంలో పిల్లలు కలిగితే పిల్లల విషయంలో కానీ, ఆ తర్వాత సమాజంలో ఒక పరిపూర్ణమైన ఒక స్త్రీగా సమాజంలో నువ్వు ఉన్నప్పుడు సమాజంలో కానీ ఎలా ఉండాలని, ఎలా ప్రవర్తించాలని పరమందున్న దేవుడు మనకిచ్చినటువంటి ఈ గ్రంథంలో, ఈ మానవ బ్రతుకు పుస్తకంలో ఏం చెప్పాడు అన్న విషయాలను మనం ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, మరలా మనం ఒక్కసారి రాత్రి మనం చదువుకున్న వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మళ్ళా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుతుంటే, స్త్రీలారా, ప్రత్యేకంగా చూడండి, స్త్రీలారా అన్నాడు, లేదా భార్యలారా అని అర్థం. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. మీ సొంత పురుషుడు, ఆ పదం చూడండి అక్కడ, మీ సొంత పురుషుడు. ఎందుకు? వివాహం అనే బంధము, వివాహం అనే ఆ కార్యము ద్వారా మీరిరువురు వేరు కాదు, ఇప్పుడు మీరిరువురు ఒక్కటయ్యారు, మీరిరువురు ఏకమయ్యారు, మీరిరువురు ఏక శరీరము ఏక దేహం. అందుకే చెప్తున్నాడు, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. ఎలా లోబడాలి? ప్రభువునకు వలె. ఆ పదం చూడండి అక్కడ, ప్రభువునకు వలె. రాత్రి పురుషులకు కూడా చెప్పాడు కదా, పురుషులతో ఏమన్నాడు? ఇదిగో క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో, సంఘానికి శిరస్సైన క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో షరతులు లేకుండా, నీవు నీ భార్య శిరస్సు కనుక, నీ భార్య శిరస్సు అయినటువంటి పురుషుడుగా నువ్వు కూడా నీ భార్యను అంతే ప్రేమించాలని రాత్రి మనం చదువుకున్నమాట. అలానే భార్యల వరకు చెబుతున్న మాట ఏంటంటే, స్త్రీలారా మీరు ప్రభువునకు ఎలా మీరు లోబడతారో మీ సొంత పురుషులకు కూడా మీరు అలానే లోబడండి. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే, దేవుడికి లోబడతాం, ఆయనకి లోబడం అనుకుంటారు చాలా మంది. దేవుడు దాన్ని ఒప్పుకోడు. నీవు నీ భర్తకు ముందు లోబడు, నీ భర్తకు లోబడు అన్నాడు ఈ మాటలో. ఆ తర్వాత ఇంకొక మాటలో మాట్లాడుతూ అంటాడు, ఇంకొక చోట మాట్లాడుతూ అంటాడు, విధేయత చూపించు అంటాడు. ఎక్కడ? కొలసి పత్రిక అనుకుంటా, చూడండి అన్నమాట. కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అన్నాడు. అక్కడ లోబడి అన్నాడు పత్రికలో, ఇక్కడ కొలసి పత్రికకు వచ్చేసరికి విధేయులై ఉండండి అన్నాడు. ఎవడు లోబడటం అన్న మాటకు మరొక అర్థం ఏంటంటే విధేయత చూపటం. విధేయత చూపటం అనగానే అది బానిసత్వం అవ్వదు. మీరేం బానిసలు కారు. ఎందుకంటే మన పిల్లలు మనకు లోబడాలి, మన పిల్లలు మనకు విధేయులుగా ఉండాలని మనం కోరుకున్నప్పుడు, అంటే మన పిల్లలు మనకి ఏమైనా బానిసలుగా ఉండాలని మనం అనుకుంటున్నాం. ఏమంటే పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి అన్నాడు. పిల్లలు విధేయులై ఉండండి అన్నప్పుడు అక్కడ పిల్లలు బానిసలు కారు అన్నది నిజమైనప్పుడు, ఇక్కడ స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి.
మీరు మీ స్వపురుషులకు మీ భర్తలకు మీరు విధేయులై ఉండండి అన్నాడు. ఇక్కడ ఎందుకు బానిసత్వం అవుతుంది? పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం బానిసత్వం అనుకుంటే ఇక్కడ కూడా స్త్రీ పురుషుడికి బానిసత్వం అనుకోవచ్చు. అక్కడ ఇక్కడ కూడా ఏంటన్నమాట, గౌరవించటమే తప్ప బానిసత్వం కాదు. ఇది ఈ తేడాను ముందుగా మనం మీరు గ్రహించాలి అన్నాడు. అంటే లోబడాలి. ఒకటి, లోబడటం అన్న మాటకు అర్థమే విధేయత చూపటం. ఇక రెండో విషయం మనం చూస్తుంటే అదే ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీ పత్రికలో మరల 5వ అధ్యాయం, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో చివరికి వెళ్ళేటప్పటికి 33వ వచనంలో మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే చూడండి, అక్కడ భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను అన్నాడు. లోపలికి తన భర్త యందు భయము అన్నాడు. భయపడుతున్నారా? లోబడుతున్నారా? ఇదైతే చూపుతున్నారా? చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు కదా అవన్నీ మీకు. ఏంటి? లోబడటమా? విధేయత చూపటమా? భయమా? నవ్వుకుంటారు. ఎందుకంటే ఆయనకి మీ భయపడటం ఏంటంటే, చాలా మంది చూడరు, పురుషులు భయపడుతుంటారు. అలా భయపెడుతుంటారు. ఎందుకు భయపడుతున్నారు? పెళ్ళైన కొత్తలో అయితే ఆఫీస్ ఎప్పుడైపోద్దా అని హడావుడిగా వచ్చేసేవాడు ముందుగానే. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత లేటు. ఎందుకు? కొత్తలోనేమో ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోవాలా అని హడావుడిగా కంగారుగా చూసిన వాడు అప్పుడే అయిపోయిందా, ఇప్పుడు వెళ్ళాలా, తప్పదా? ఏ భయం ఏముంది? భార్య కదా, భార్య కాబట్టే భయం. పరిస్థితి ఈరోజు ఏమండి అలా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ఉంటారు, బయటపడరు కానీ చాలామంది ఉంటారు. కానీ అలాంటి భార్య, అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే మాత్రం చెబుతున్నాను, వాక్యాన్ని బట్టి సేవకుడిగా మీ కుటుంబాన్ని మీరే చేజేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా చాలా ఉన్నాయి, చేజేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు పురుషులకు, మీ భర్తలకు మీరు లోబడిన వారుగా, విధేయత చూపేవారుగా, అంతేకాదు వారంటే భయము కలిగిన వారుగా ఉండండి అన్నాడు. కేవలం పౌలు గారి మాటలే కాదండి, ఒకసారి పేతురు గారి మాటలు కూడా మనం చూస్తే పేతురు గారు కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. ఎందుకంటే సరే, పౌలు గారంటే వివాహితుడు కాదు కదా, ఆయనకి పెళ్లి కాలేదు కదా. ఒకసారి పేతురు గారి దగ్గరికి వెళ్దాం. అమ్మో, ఆయన వివాహితుడు, ఆయనకు విశ్వాసురాలైన భార్య ఉంది, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని సేవలో తిరిగినవాడు ఆయన. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమని రాస్తున్నాడో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీరు మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. ఎందుకు లోబడి ఉండమంటున్నాడు? మీరు చూపించే విధేయత, మీరు చూపించే విధేయత, మీరు లోబడే విధానం, అతని పట్ల మీరు చూపించే భయం, నీవు చూపించే భయం, నువ్వు చూపించే విధేయత, నువ్వు లోబడే ఆ ప్రవర్తన, ఇదంతా చూసి ఒకవేళ నీ భర్తలో ఏమైనా చెడు ఉందేమో, నీ భర్తలో ఒకవేళ అజ్ఞానం ఉందేమో, నీ భర్త ఒకవేళ మూర్ఖుడేమో, నీ భర్త ఆనందంగా ఉన్నాడేమో, ఎన్నో అనేకమైన చెడు అలవాట్లు ఒకవేళ ఉన్నవేమో, ఆ అలవాట్లు, ఆ వ్యసనాలు, దేవుడు అవిధేయత, దేవుడు ఆటంకంగా ఉన్న విధానం, నీవు లోబడే విధానం, నువ్వు చూపించే అవిధేయత, నువ్వు చూపించే అతన్ని కూడా నువ్వు రాబట్టుకునే అవకాశం ఉంది. అతను రాబట్టు
వాక్యం అవసరం లేదు, నీ ప్రవర్తన అన్నాడు. వాక్యం చెప్పవలసిన పని లేదు. నీ భయముతో కూడిన నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారు రాబట్టబడవచ్చును అని చెప్పేశాడు ఆయన. ఏమండి, బైబిల్ ఒక విషయాన్ని నిర్ధారించిందనంటే నమ్మాలి. నీ మాటల్లో ఒకవేళ మోసం ఉండొచ్చు, నీ మాటల్లో అబద్ధం ఉండవచ్చేమో, కానీ దేవుని మాటల్లో మోసం ఉండదు కదా, దేవుని మాటల్లో అబద్ధం ఉండదు కదా. ఏమండి, ఎంతమంది అండి యథార్థంగా మాట్లాడతారు? ఎంతమంది సత్యాన్ని చెప్తారు? చాలా తక్కువ. ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఆయనలో ఆయనలో ఆయన అంటాడు. ఎవరు వారు చేసిన తప్పులను ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ దేవుడు చెబుతున్న మాట, ఒక్కసారి దేవుడి మాటకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు లోపడండి, చూపండి, భయం కలిగి ఉండండి. మీ పవిత్రమైన ప్రవర్తన ఏదైతే ఉందో అది నీ భర్తకు నువ్వు కనపరచు. ఏదో తప్పనిసరిగా ఆలోచన ప్రారంభం అవుతుంది. నీ పట్ల చేసిన తప్పు విషయంలో బాధపడతాడేమో, నిన్ను చేర్చుకుంటాడేమో. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఇది దేవుడు ఒక భార్యకు దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞ, లేదా దేవుడు ఒక భార్య అనుకోవాలి. వెంటనే చెబుతున్నాడు ఈ విషయం చెప్పి వెంటనే మరొక విషయం చెప్తున్నాడు. పక్కనే దాని కనెక్షన్ చూడండి. ఈ విషయం చెప్పి వెంటనే మరొక విషయాన్ని చెప్తున్నాడండి ఆయన. ఏంటి ఆ విషయం? తర్వాత మాటల్లో ఏమంటున్నాడు చూడండి. ఆ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. వెంటనే అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, నువ్వు నీ భర్త పట్ల నువ్వు చూపించే విధేయత ఉంది చూసావా, అది చాలా గొప్ప అలంకరణ. అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ కాంటెక్స్ట్ అది. ముందు లోబడాలని చెప్పాడు, విధేయత చూపించాలని చెప్పాడు. నువ్వు చూపించేటువంటి ఆ విధేయత నీ భర్త మార్పుకు అది కారణమవుతుంది అన్నాడు. నువ్వు చూపించే ఆ విధేయత నువ్వు చూపుతున్న సమయంలో నీ భర్తకు నువ్వు లోబడుతున్న, నువ్వు చూపించే ఆ విధేయత సమయంలో నీ భర్తకు నువ్వు ఎంత అందంగా కనబడతావంటే నీవు నీ బయటికి నువ్వు చేసుకున్న అలంకరణ ఏదైతే ఉందో అసలు ఈ అలంకరణే కాదు. కానీ మీరు బయట ఈ వెలుపటి అలంకరణ చేత భర్తలను ఒకవేళ మీరు మార్చుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారంటే అది మీ అజ్ఞానం. అది కాదు. మీరు చూపించే విధేయత ఇది చాలా గొప్పదైన అలంకరణ. మీరు మీ భర్త పట్ల మీరు చూపించే ప్రేమ అది అసలైన అలంకరణ. ఆ ప్రేమకు, ఆ విధేయతకు, మీరు ఆ లోబడే విధానానికి, మీరు చేసే పనికి, మీరు మాట్లాడే ఆ మృదువైన మాటలకు, మీరు చూపించే ఆ సాధు స్వభావానికి నీ భర్త తప్పనిసరిగా మారిపోతాడు. ఎందుకంటే చాలా అందంగా కనబడతావు. నువ్వు ఎంత అందంగా కనబడతావు అంటే, ఒంటి నిండా బంగారం వేసుకున్నా, పట్టుచీర కట్టుకున్నా, లేకపోతే ఇంకేవో నగలు నువ్వు ధరించుకున్నా, వీటన్నింటికంటే కూడా నీవు చూపించే ఆ సాధు స్వభావం, నువ్వు చూపించే నీ మాటల్లో కనిపించే ఆ మృదుత్వం, నీలో కనిపించే ఆ చక్కటి గుణం, ఇవన్నీ ఆయనకు అందముగా కనబడతాయి నీలో. అదే చెప్తాడు అన్నమాట. తర్వాత దాని కనెక్షన్ అనమాట అది. చూడండి తర్వాత మాటలో, ఇదిగో సాధువైనట్టు జడులు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు అన్నాడు. ఏంటి సాధువైనట్టు అంటే? సాధు స్వభావం. సాధు జంతువులు అంటాం, క్రూర జంతువులు అంటాం. సాధు జంతువులు అన్నీ కూడా మనకు లోబడేవి. సాధు జంతువులు అంటే లోబడేవని అర్థం. సాధువైన అంటే లోబడేటువంటి ఆ స్వభావం. ఆ సాధువైనట్టు మృదుత్వం. నీ మాటల్లో ఏముండాలో తెలుసా? మృదుత్వం ఉండాలమ్మా. నీ మాటలు కఠినంగా ఉండకూడదు. నీ మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చాలామంది స్త్రీలు మాట్లాడుతుంటారు భర్తల విషయంలో, చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు. అంటే ఉదయవనంగా వెళ్ళిపోయాడు, సాయంకాలానికి వస్తాడు, ఎక్కడో పని చేస్తాడు, ఎక్కడో కష్టపడుతుంటాడు, చెమట ఓడుస్తుంటాడు, అక్కడ ఏవో పని దగ్గర ఎన్నో మాటలు అంటుంటారు. అవన్నీ మనసులో పెట్టుకొని చాలా చిరాకుతో, చాలా కష్టంతో
ఆకలితో చెమటతో ఇంటికి వచ్చేస్తాడు. ఆ సమయంలో నీ మాట్లాడే మాట ఎలా ఉండాలి? అలసిపోయి కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఒక భార్యగా నీ భర్త పట్ల నువ్వు ఎలా స్పందిస్తున్నావు? అతనితో నీ పలకరింపు ఎలా ఉంది? అది చాలా చాలా ప్రాముఖ్యం. అక్కడే చాలా తప్పు జరిగిపోతుంది. అక్కడే చాలామంది అక్కడే తప్పటడుగులు వేస్తున్నారు. ఇంటికి వచ్చినటువంటి పని చేసి అలసిపోయి కష్టపడి ఎన్నో మాటలు పడి ఎంతో ఇబ్బంది పడి అవసరమైతే గాయపడి ఇంటికి వచ్చిన భర్తకు నువ్వు మాట్లాడే ఆ పలకరించే ఆ పిలుపు ఉంది, ఆ మాట ఉంది చూసావా? అది తన ఉదయం నుంచి సాయంకాలం వరకు తను పడిన కష్టాన్నంతటినీ కూడా మరచిపోయేటట్టుగా చేసే మాట అయి ఉండాలి తప్ప. అదే మృదువైన మాట అన్నాడు. కానీ ఎలా మాట్లాడతారు? వచ్చావా, ఇంత లేట్ అయిందేంటి, ఎప్పుడో రావాలి కదా, ఇలా మాట్లాడతారా? ఇలానే పలకరిస్తారు? వద్దండి. ఇక్కడ కొంచెం మాట్లాడే ఆ విధానాన్ని దయచేసి సరిచేసుకోండి. అది మృదువుగా లేదు, చాలా కఠినంగా ఉంది. అది నొప్పించే మాటగా ఉంది. ఆ నొప్పించే మాట ఇంకా క్రోధాన్ని రేపుతుంది అతనిలో. నొప్పించే మాట అతను ఇంకా గాయపరిచేటట్టుగా ఉంటుంది. దయచేసి చెబుతున్నాను, నోటి మాటను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకే మాటల్లో చాలామందికి మృదుత్వం అనేది ఉండదు, సాఫ్ట్నెస్, సున్నితంగా మాట్లాడడం అనేది ఉండదు. ఏమనుకుంటున్నావు? నీకు శిరస్సు కదా ఆయన, నీకు శిరస్సు అయినా నీ దేవుడు నీ పైన పెట్టిన యజమాని అన్నప్పుడు నువ్వు ఎంతగా అతనికి గౌరవం ఇవ్వాలి, ఎంతగా అతనికి లోబడాలి, ఎలా మాట్లాడాలి? అందుకే ఏమన్నాడు? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము అను అక్షయమైన అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఇది అసలైనటువంటి అలంకారం. అంటే నీ హృదయ అలంకారం, నీ హృదయ అంతరంగ స్వభావం అది మంచిదై ఉండాలి. అది నీ భర్త దృష్టికే కాదు, అది దేవుడి దృష్టికి కూడా మిగుల విలువగలది అన్నాడు. చూడండి, అక్కడ మిగుల విలువగలది అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. లోబడుతున్నారా? వేదైతే చూపుతున్నారా? భయం కలిగి ఉన్నారా? అలంకరణ అనగానే చూసారా ఎలా సాధు స్వభావం కలిగి ఉన్నారా? మృదువైన స్వభావం కలిగి ఉన్నారా? ఇలాంటి లక్షణాలు ఒకవేళ భార్యగా, స్త్రీలుగా మీలో లేవు అనంటే అక్కడే మీ కుటుంబాన్ని మీరే చేజేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతున్నారు, పెరికి వేసుకుంటున్నట్లు. ఎందుకంటే జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది అన్నాడు, 3 రాళ్ళు తన ఇంటిని ఊడబెరుకుతుంది. ఎలా అండి ఊడబెరికేస్తుంది? ఎలా అంటే అక్కడ తీసేస్తుంది అనంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఇవే కారణం. ఇంకా చాలామంది చేసే తప్పులు ఎప్పుడు కూడా భర్తను ఎదుటివారితో ఎప్పుడు కూడా పోల్చి కంపేర్ చేసి మాట్లాడకండి. అది చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఆయన చూసావా, ఏం చూసావా, వాళ్ళు చూసావా, వద్దు, అలాంటి కంపారిజన్ చేయకండి. అక్కడ మొట్టమొదటి తప్పు జరిగిపోతుంది. ఇక రెండో తప్పు ఏంటంటే, వాళ్ళ కుటుంబం వాళ్ళతో పోలుస్తాను. మా అన్నయ్య అయితేనా అని మాట్లాడుతుంది ఈవిడ, మా నాన్న అయితేనా, మా ఇంట్లో వాళ్ళైతేనా. ఇంకా నీ అన్న, మా ఇంట్లో, మా ఊరు, ఇవన్నీ ఎక్కడివమ్మా? నీకు ఇంకా బైబిల్ అర్థం కాలేదా? అవన్నీ ఎప్పుడైతే తాళి కట్టించుకున్నావో అన్నిటికీ బాయి చెప్పేసావు, మర్చిపోవాలి. నేనన్న మాట కాదండోయ్, దేవుడు చెప్తున్న మాట. ఎందుకు సమస్యలు అని అంటే, మీరు ఇక్కడికి వచ్చి ఈయన కష్టం కదా, ఇతని మీదగా మీరు ఆధారపడుతున్నారు, నెల నెల మీ ఇంట్లో నుంచి రేషన్ వేస్తున్నారా? లేదు కదా. నెల నెల ఏమైనా జీతం పంపిస్తున్నారా? ఏమీ లేదు కదా, అయిపోయింది కదా. మరి ఇక్కడ ఉంటున్నప్పుడు ఈ ఇంటి పేరు కలిగి ఈ ఇంట్లో ఉంటూ అతని కష్టార్జితాన్ని అతని మీద ఆధారపడుతున్నప్పుడు మళ్ళీ ఇంకెందుకు? వద్దు. ఇంటి వారిని ఏమన్నాడు తెలుసా బైబిల్లో? కీర్తనల గ్రంథం
45వ అధ్యాయం చూడండి, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. 45:10 కుమారి చెబుతున్నాడు, కుమారి ఆలకించుము. ఆలోచించు, కొంచెం ఆలోచించు. ఎందుకంటే ఈ మాట కొంచెం ఆలోచించదగిన మాట అండి. ఈ మాట కొంచెం ఆలోచించదగిన మాట. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని నువ్వు మరచిపో. నేనంటే నా మీద మీరు కోపం పెట్టుకోండి, నేను అనలేదు. ఎవరన్నారు? దేవుడు అన్నాడు. ఎందుకంటే ఇంకా ఆ పీచు అనేది ఇంకా వదిలిపెట్టరండి. ఇక్కడ వచ్చిన తర్వాత పోనీలే, మొదటి సంవత్సరం కదా, ఇప్పుడే కదా అలవాటు, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం పిల్లలు అయినా ఇంకా ఇంకా పట్టుకొని వేలాడుతుంటారు. పోనీ మనసులో ఉండొద్దని కాదు, కానీ ఒక్క విషయం మీరు ఆలోచించండి. నీ భర్తకు నీ మీద గౌరవం పెరగాలి అని అంటే నీవు విడిచి వచ్చిన నీ కుటుంబం కంటే నీ భర్త కుటుంబంపై నువ్వు చూపించే ప్రేమ, శ్రద్ధ ఏదైతే ఉంటుందో అది చూసి నీ భర్త నిన్ను గుండెల్లో దాచుకోవాలి. చాలామంది చూడండి, అన్ని చోట్ల జరిగేదే. ఎక్కువగా భర్త వైపు ఉన్నటువంటి వాళ్ళు చాలా రేర్గా వస్తుంటారు. భర్త తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, చాలా రేరు. ఒకవేళ వాళ్ళు కానీ వచ్చారే అనుకో, వాళ్ళు వచ్చారంటే తప్పనిసరిగా భర్త ఇంట్లో ఉండవలసిందే. ఎందుకు ఉండాలి భర్త ఇంట్లో? అదే భార్య తరపున వాళ్ళు వస్తే భర్త ఉండవలసిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి అందవలసిన, చేయవలసిన మర్యాదలు అన్నీ A to Z అని చక్కగా చూసుకుంటుంది. ఆ నమ్మకం ఉంది భర్తకు. కానీ మన వైపు వాళ్ళు వస్తేనే ఎక్కడ జరిగితే, ఎక్కడ నా తల్లి మనసు గాయపడుతుందో, నా తండ్రి ఎక్కడ బాధపడతాడో, నా తోడబుట్టిన వాళ్ళు అక్కో, చెల్లో, తమ్ముడు, అన్నో ఎలా బాధపడతారో ఏంటో. అందుకే ఆ రోజు ఉండాలి వాళ్ళతో, ఎక్కడ లోటు లేకుండా. తన భార్య గౌరవాన్ని కాపాడుకోవాలి, తన గౌరవాన్ని కాపాడుకోవాలి, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి. తన కుటుంబంలో పక్షపాతం ఉంది అనేటువంటి ఆ విషయం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఎంతగా తపన పడతాడో తెలుసా భర్త? ఎంత జాగ్రత్త పడతాడు? ఎందుకు? నీకోసమే. మేము వెళితే మమ్మల్ని పట్టించుకోలేదు, మేము వెళితే మమ్మల్ని చూడలేదు, నీళ్ళు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, కూర్చోమనలేదు, మర్యాద చేయలేదు అన్న మాటలు ఒకవేళ నా తల్లిదండ్రులు ఎక్కడ ఊరికి తీసుకెళ్ళిపోతారో, ఎక్కడ నా వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి చెప్పుకుంటారో, అక్కడ నా భార్య గౌరవం ఏమవ్వాలి, నా గౌరవం ఏమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి అని ఒక భర్త ఎంత ఆలోచిస్తాడో తెలుసా? మీకు తెలియదు. నిజంగా ఈ విషయంలోనండి బైబిల్లో సూపర్గా, బైబిల్లో నిజంగా అద్భుతమైనటువంటి ఒక స్త్రీగా, ఒక కోడలుగా, ఒక భార్యగా ఆకాశవంతిత్తులో నాకు కనిపించినటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన స్త్రీ ఆవిడ రూతు అండి. నిజంగా రూతు గురించి దేవుడు ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని 66తో పాటు జత చేసి పెట్టి ఆవిడ గురించి, ఆవిడ మరలా ఒక యూదురాలు కాదు, ఆవిడ ఇశ్రాయేలురాలు కాదు, ఆవిడ దేవుని ఎరిగింది కూడా కాదు. దేవుని ఎరిగింది కాకపోయినా, ఆ జాతి ఇశ్రాయేల్ జాతి కాకపోయినా ఒక అన్యురాలై, ఏమంటే భర్త చనిపోయి వయసులో ఉండి మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా చివరికి అత్తే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వద్దమ్మా, ఎందుకమ్మా నీ జీవితాన్ని పాడు చేసుకోవటం, చక్కగా వెళ్ళి ఆ మోయాబీరులో మరలా ఎవరినో ఒకరిని అందమైన వాడిని చూసి నువ్వు పెళ్లి చేసుకోమ్మా, నీకు అభ్యంతరం ఏమీ లేదమ్మా, నా జీవితమ్మా ఎలాగో అయిపోయిందమ్మా, నేను ఎలాగో వెళ్ళిపోతాను, నువ్వెందుకమ్మా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు అని ఒక అత్తే స్వయంగా పిలిచి ఇన్ని మాటలు మాట్లాడితే ఎవరండి ఉంటారు? ఎవరు ఉంటారు? కానీ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో ఎవరు ఒక భార్యగా, ఒక స్త్రీగా రూతు మాట్లాడిన మాటలు వింటే నిజంగా మతిపోవాలి. నిజంగా మీరు ఎప్పుడైనా స్త్రీలుగా, మీరు ఎప్పుడైనా భార్యలుగా, ఎప్పుడైనా కోడలుగా మీరు ఆ మాట మీరు చదివారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చదివినా దాన్ని ఎంతవరకు మీరు అమల్లో పెడుతున్నారో లేదో మీకే తెలియాలి. ఒక్కసారి ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుంటే, అప్పుడు రూతు అంటుంది, నా వెంబడి రావద్దనియు అమ్మా నయోమి, నా వెంబడి నీవు రావద్దనియు
నన్ను విడిచిపెట్టమనియు నన్ను నీవు బ్రతిమాలు కొనవద్దు, నన్ను బ్రతిమాలు కొనవద్దు అంటే అత్తగా చూడట్లేదండి, ఒక తల్లిగా చూస్తుందండి. అత్తలో ఒక తల్లిని చూసిన కోడలండి, అదే సమయంలో ఒక కోడలలో కూతుర్ను చూసినటువంటి అత్త నయోమి. ఇద్దరే, ఎవరికి వాళ్ళే. ఒకవేళ అలా మాట్లాడుకుంటే ఈరోజు ఒకవేళ ఇక్కడే అత్త కోడళ్ళు ఉంటే, ఇక్కడే కాదు ఎక్కడైనా అత్త కోడళ్ళ బంధం, అత్త కోడళ్ళ అనుబంధం, సంబంధం ఎలా ఉండాలి అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి ఒక రూతు గ్రంథం అనే ఒక చిన్ని పుస్తకం 4 అధ్యాయాలు గట్టిగా చదివితే ఒక 10 నిమిషాల్లో పూర్తయిపోద్ది. చూడండి, చదువుకోండి, ఆలోచించండి. అలాంటి చక్కటి బంధం కలిగినటువంటి అత్త కోడళ్ళు మనం ఎంత వెతికినా ఈ కాలంలో దొరుకుతారేమో. మీరు చూడండి, ఉన్నారేమో. ఒకవేళ అత్తగా నేను ఎందుకు నయ్యం ఇలా ఉండకూడదు, కోడలుగా నేను ఎందుకు రూతులా ఉండకూడదు. అత్త కోడల బంధం ఇది తల్లి కూతుళ్ళ బంధంలా ఎందుకు మేము మార్చుకోకూడదు అని మీరు అనుకుంటే మీరిద్దరు మంచిగా ఉండటమే కాదు, నీ భర్త బాగుంటాడు, నీ కొడుకు బాగుంటాడు, పిల్లలు బాగుంటారు. అబ్బా, కుటుంబం అంతా ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. మీకు మీరుగా ఎవరికి వారుగా పంథాలకు వెళ్ళి, పట్టింపులకు వెళ్ళి, నాదంటే నాదే నెగ్గాలి అని ఈ పౌరుషాలతో మధ్యలో కొడుకు, భర్త, కడుపున పుట్టినటువంటి పిల్లలు ఏమైపోతుంది చెప్పండి కుటుంబం. ఏమండి, పాడైపోవటానికి ఇదే కదా పట్టింపులు, పంతాలే కదా పాడైపోవటానికి. కుటుంబాలు పాడైపోవటంలో ఈ పంతాలు కూడా ఒకటి. ఏంటమ్మా నీ పంతం? వయసు అయిపోయింది, ఇంకేముంది నీ పంతం? ఏంటమ్మా నువ్వెందుకమ్మా? నువ్వు పంతానికి వెళ్ళిపోతే నీ భర్త నీ ఏకదేహం, కడుపున పుట్టే పిల్లలు వాళ్ళు అవే నేర్చుకోవాలా, వాళ్ళు అవే చూడాలా? రేపు నువ్వు ముసల్దానం అయిపోతావే. వయసులో ఉండగా అత్త పట్ల నువ్వు చూపించిన, నువ్వు చేసిన ఈ ప్రతి పని పిల్లల మనసుల్లో ఫిక్స్ చేసుకుంటారు. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీ పట్ల కూడా అదే ప్రవర్తన. ఇంకోటి, నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు అన్నాడు నీకు అదే చేయబడుతుంది అన్నాడు. నువ్వు ఏది చేస్తావో నీకు అదే చేయబడుతుంది. నువ్వు చేసిందని నెత్తి మీదకి వస్తుంది, మర్చిపోకూడదు. ఈరోజు వయసులో ఉన్న మీరు అత్తల విషయంలో ప్రేమతో ఉండండి, మాట్లాడండి, ప్రేమను పంచండి, దేవుని జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించండి. చక్కగా మంచి తల్లి కూతుర్ల బంధంగా మీరు కలిసి ఉండండి. మిమ్మల్ని చూస్తున్న ఊరిలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోవాలి, ఆనందపడాలి. ఏంటండి వీళ్ళు ఇలా ఉంటారు, ఎప్పుడు అత్త కోడల్లా ఉండటం మేము చూడలేదండి, తల్లి కూతుర్లాగానే ఉంటున్నారు. ఏంటండి కారణం? అమ్మో, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారటండి. ఎవరిని? ప్రభువు నమ్ముకున్నారటండి. బైబిల్ చెప్పిందటండి, అందుకని ఇంత గొప్పగా బ్రతుకుతున్నారు. అయితే మనం ఎందుకు నమ్మకూడదండి ఆ ప్రభువును? మనం ఎందుకు చదవకూడదండి బైబిల్ అని? అత్త కోడలుగా మిమ్మల్ని చూసి ఊరంతా ఎంత స్ఫూర్తి పొందుకుంటుంది. మీరు చెప్పాల్సిన పని లేదు వాక్యం. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఎంతమంది కోడళ్ళు ఎక్కడో దూరంలో నత్తలతో రోజు మాట్లాడుతున్నారు. అమ్మతో గంటకోసారి, అరగంటకోసారి, అత్తతో ఉండవు, మాటలు లేవు, మాటలు కూడా అసలు లేవు, ఎప్పుడో మానేసాం. ఇదా నువ్వు చూపించే ప్రేమ? సిగ్గుపడాలి, ఖచ్చితంగా సిగ్గుపడాలి. మళ్ళా చెప్తున్నాను, నీ కుటుంబం సమాధానంతో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావే. ఈరోజు సమాధానంగా ఉందనుకుంటున్నావేమో, ఈరోజు సంతోషంగా ఉందనుకుంటున్నావేమో. వాక్యాన్ని బట్టి ఒక దైవ సేవకుడిగా నీ భవిష్యత్తు చెప్తున్నాను చూసావా? మీరు మాట్లాడకపోతే, మీరు ప్రేమను పంచకపోతే, వారి బాగోగులు చూడకపోతే ఏదో ఒకరోజు మీ కుటుంబంలో ఈ కలహాలు రాక మానవు. మీ కుటుంబం పతనం కాక తప్పదు. ఇది నా శాపం కాదు, దేవుడి మాట. భవిష్యత్తు చెప్తున్నాను. మాట్లాడండి. ఏమన్నాడు? నా మాట కాపని దేవుని మాట కన్నా మీరు విలువివ్వాలి కదా. 45వ కీర్తన మళ్ళీ చదవండి ఆ మాట. 45వ కీర్తన 10వ వచనంలో ఏమన్నాడు? కుమారి ఆలకించు, ఆలోచించు. కొంచెం నువ్వు ఆలోచించాలమ్మా, తొందరపడకు. నువ్వు ఆలోచించు, తొందరపడి నోరు జారకు. ఆలోచించు, చెవియొగ్గు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని నువ్వు మరువమ్మా. నువ్వు మర్చిపో. ఇంకా ఎందుకు? నేను మోసరే కదా మొన్నటి వరకు, చాలు కదమ్మా వాళ్ళకి. నువ్వెందుకు భారంగా ఉంటావు? ఇంకా వద్దు, నువ్వు వాళ్ళకి భారంగా ఉండకూడదు. ఇక నువ్వు ఆలోచించు. ఎవరి కోసం? ఇప్పుడు నువ్వు వచ్చావు చూసావు ఇక్కడికి. ఇది ఈ రోజు నుంచి ఇది నీ కుటుంబం. ఇదే నీ కుటుంబం. నీ భర్త కుటుంబమే నీ కుటుంబం. నీ భర్త బంధువులే నీ బంధువులు. నా మాట కాదు, దేవుడి మాట. ఇప్పుడు మళ్ళీ ఋతు గ్రంథానికి రండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం
ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో అందుకు ఋతు అంటుంది నయోమితో, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? నీవు వెళ్ళు చోటికే నేను వస్తాను. తర్వాత నీవు నివసించే చోటనే నేను కూడా నివసించేదను. నీ జనమే నా జనం. ఏంటమ్మా రూతు, నీకు నీ తల్లి ఉంది కదా, ఇక్కడ నీ తండ్రి ఉన్నాడు కదా, నీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, నీకు ఎంతోమంది బంధువులు ఉన్నారు కదా. ఏ రోజైతే తలదించి నేను తాళి కట్టించుకొని మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టానో ఆ రోజే ఈ ఇల్లు నాదైంది. నీ వారు నా వారయ్యారు, నీ బంధువులు నా బంధువులు అయ్యారు, నీ జనం నా జనం, ఇంకా నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతా నేను అక్కడే చనిపోతానమ్మా. చావు తప్ప మనలను ఇంకా ఏది వేరు చేయడానికి వీల్లేదు. పదాని వెనకాల వచ్చేస్తాను. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? వాక్యం తెలిసిన రూతు కాదు, దేవుణ్ణి ఎరిగిన రూతు కాదు. దేవుణ్ణి ఎరుగని రూతే ఇంత చక్కటి ఆలోచన, అనగా ఎరగదు అన్న మాటకు అర్థం పుట్టుకతో ఎరిగింది కాదు, వివాహం వరకు ఎరిగింది కాదు, అన్యురాలుగా ఉన్నది. తర్వాత నేర్చుకుందేమో, కానీ ఎంత కమిట్మెంట్ కదా. ఈరోజు ఏమైంది? ఎంత బాధ అనిపిస్తుంటుందంటే అప్పుడప్పుడు వేదికనెక్కి ప్రసంగాలు చేసే స్త్రీలు, భార్యలు కూడా మాట్లాడరండి. పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, ఓ కన్నీటి ప్రార్థనలు. కానీ అడగండి అత్తలతో వాళ్ళకున్న సమాధానం, అత్తలతో వాళ్ళకున్న బంధం అడగండి, భర్త ఇంటి వారితో వాళ్ళకున్న రిలేషన్ గురించి మాట్లాడమనండి. ఎంతమంది మాట్లాడతారో? అలా అని మర్చిపోమ్మని, తల్లిని మర్చిపోమ్మని, తండ్రిని మర్చిపోమ్మని, నీ తోడబుట్టిన వారిని వద్దని కాదు. వాళ్ళు ఇప్పుడు నీకు సెకండరీ అయ్యారు. ఇప్పుడు నీకు వీళ్ళే సర్వస్వం. నువ్వు అలా వారిని వాక్యాన్ని బట్టి ప్రేమించి ఆదరించి వారి పట్ల నువ్వు ప్రేమను చూపుతుంటే, నువ్వు మాట్లాడుతున్న మాటలకు, నువ్వు చూపించే ప్రేమకు, నువ్వు ఇచ్చే గౌరవానికి నీ భర్త నీ ప్రేమను చూసి పిచ్చోడైపోవాలి. ఇటు నా తల్లిదండ్రుల పట్ల నాకు లేని ప్రేమ నా భార్యకా, నా తోడబుట్టిన వారి పట్ల నేను చూపించలేని శ్రద్ధ నా భార్య చూపించగలుగుతుందా? అప్పుడేమంటాడు తెలుసా? భార్య దొరకటం కాదు, నాకు మేలు, సుబుద్ధి గల భార్య దేవుడు నాకు ఇచ్చిన దానం అని ఈరోజు ఎంతమంది భార్యల విషయంలో భర్తలు చెప్పగలుగుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. స్త్రీలుగా మీరు ఆలోచించండి. నీ విషయంలో నీ భర్త మాట చెప్పగలడా? భార్యలుగా మీ విషయంలో మీ భర్తలు ఎలాంటి ఆలోచనతో ఉంటారో ఆ మాట చెప్పగలరో లేదో ఒక్కసారి. చాలా మందికి ఉన్న పిచ్చేంటి తెలుసా? నాకు నా భర్త తప్ప ఇంకెవ్వరితో పని లేదంటారు. తప్పది. ఎవరు చెప్పారు అలా అని? నీ భర్తతో నువ్వు సరిగా ఉంటే సరిపోతుందా? నీ భర్తను ప్రేమిస్తే సరిపోతుందా? నీ భర్త మంచి చెడు చూసుకుంటే సరిపోతుందా? నీ భర్తను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, నిన్ను కోడలుగా అంగీకరించారు, ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళొద్దా నీకు? వాళ్ళు చూడవా నువ్వు? పట్టించుకోవా నువ్వు? మాట్లాడవా? కనీసం వస్తే కూర్చోమని కూడా అనవా? నీళ్ళు కూడా ఇవ్వవా? భోజనం కూడా పెట్టవా? కొంతమంది చెప్పుకొని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, వస్తే డైరెక్ట్గా ముఖం మీద తలుపులేసేసిన వాళ్ళు, కండిషన్ పెట్టి మరి వస్తే వాళ్ళు వస్తే నేను ఉండను, వాళ్ళు వస్తే నేను ఉండను, ఇంట్లో నీ ఇష్టం, నేను కావాలో నీ తల్లిదండ్రులు కావాలో తేల్చుకో. ఏం తెరుచుకుంటాడు నీ భర్త? ఏం తెలుసుకున్నాడు చెప్పండి? ఆ పరిస్థితుల్లో గయ్యాలి కాదు, మూడురాలు కాదు, ఏం ప్రశాంతంగా ఉంటాడు నీ భర్త ఇంట్లో చెప్పండి? ఇక అలాంటి దానితో ఏం కాపురం చేయగలడు? ఎంత ఇల్లు ఉంటే ఏంటి, ఎంత కారు ఉంటే ఏంటి, ఎంత ఉద్యోగం ఉంటే ఏంటి, ఎంత ఆస్తి ఉంటే ఏంటి, మనసులో ప్రశాంతత లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, సంతోషం లేనప్పుడు. ఏమండి, ఎంత మంచి మాట అంటుందండి రూతు. అందుకే రూతు ఆదర్శం, ఆదర్శనీయం, ఆదర్శప్రాయం. వాళ్ళలో ఉన్న లోపాలను చూపించుకు. నువ్వు చేయవలసింది నువ్వు చేయి, నువ్వు చేయవలసింది నువ్వు చేయి. ఎందుకంటే భార్యలో కూడా ఎన్నో బలహీనతలు. భర్త ప్రేమించాలన్నాడు దేవుడు. భార్యలో బలహీనతలు ఉన్న భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నాడు కదా. బలహీనతలలో కూడా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టే భర్త కూడా భార్యను
ప్రేమించాలి. అదే సమయంలో నీవు ఎదుటి వారిని నువ్వు ప్రేమించేటప్పుడు కూడా బలహీనతలు ఎందుకు చూస్తున్నావు? చేర్చుకో. నీకు చెయ్యాలన్న మనసు లేకపోగా వాళ్ళలో ఇందుకోసం అందుకొరకు ఆ మాట ఈ మాట ఈ స్టోరీ అంతా ఎందుకు వేసుకుంటున్నావు ముందు? ఇదేనండి కుటుంబంలో సమాధానం లేకపోవటానికి, కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి నిజంగా ఎంతమంది. రాత్రి మాట్లాడాము, ఉదయం ఒకరు ఫోన్ చేశారు, రాత్రి మాట్లాడాము, ఇక్కడే సభలకు వచ్చిన మీలోనే ఎవరో తల్లి, చెల్లి, మీరు చెప్పారన్నా, మీరు చెప్పింది అక్షర సత్యం, మా కుటుంబంలో జరిగిందే మీరు మా కళ్ళ ముందు చూపించారు. ఏదైతే మా కుటుంబంలో జరుగుతుందో, ఏదైతే జరిగింది జరుగుతున్న దానినే మా కళ్ళ ముందు మాకు చూపించినట్టుగా చెప్పినట్టుగా చెప్పారన్నా. అది మీదే ఒక్కరిదే కాదమ్మా, ఎన్నో కుటుంబాలు ఇలానే ఉన్నాయి. ఎంతోమంది భర్తలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అదే సమయంలో ఎంతోమంది భార్యలు ఈ మాటలు విన్న తర్వాత ఎంతోమంది భర్తలు బాధపడతారు, వేదన పడతారు. ఉన్నాయి. మనం పరిశుద్ధుని కుటుంబాలు, ఇవి పరిశుద్ధుని కుటుంబాలు. లోకం పక్కన పెట్టండి. మన టైటిల్ లోకం గురించి కాదు, మనం మాట్లాడుకుంటుంది పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు. మన కుటుంబాల కోసం మాట్లాడుతున్నాం. మన క్రీస్తు యేసు రక్తం వలన మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం క్రైస్తవులు అంటే పరిశుద్ధులు అని. క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడి పరిశుద్ధులుగా మార్చబడిన మన కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన కుటుంబాలలోనే ఇవన్నీ ఉన్నాయా? ఒక్కసారి భార్యగా నీ మనసు ఏంటో నువ్వు ఆలోచించు. పర్వాలేదు తల్లి, దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు, నువ్వు మారడానికేనేమో తెలియదు కదా. ఈ మాటలు వినాలనే కావచ్చు, ఈ రోజు వరకు నేను ఇంకా బతికించుకున్నాడు. ఈ మాటలు విన్న ఈ క్షణంలో కూడా నీలో మార్పు రాకపోతే, నీ మనసుని ఇంకా కఠినపరుచుకుంటే, బైబిల్లో ఎందరో అలా కఠినపరచబడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని వాళ్ళ కుటుంబాలను కూడా అర్ధాంతరంగా మట్టిలో కలుపుకున్న వాళ్ళు. అందులో ఒక అతల్యాన్ని గురించి చదువుకుంటాం, అందులో ఒక యెజబేలు గురించి చదువుకుంటాం, అందులో ఒక హేరోదియ గురించి చదువుకుంటాం. కఠినపరచబడుకున్నారు వాళ్ళ మనసులు. ప్రవక్తలు చెబుతున్నారు, ప్రవక్తలు ఘోషిస్తున్నారు. ప్రవక్తలు ఎంతగా వచ్చి చెప్పినా, ఎంతగా అరిచినా, కేకలు పెట్టినా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కఠినం చేసుకున్నారు మనసులను. వాళ్ళు అనుకున్నదే సాధించాలి అనుకున్నారు. ఏం సాధించారు చెప్పండి? వాళ్ళు ఏం సాధించారు చెప్పండి? ఈరోజు చెప్పబడుతున్న ఈ మాటలను ఒక్కసారి మీ చెవిన పడుతున్నాయి అని అంటే మీరు మారతారేమోనని ఎక్కడో ఒక చిన్న ఆశ. మీరు మారడానికే దేవుడు ఇంకా మేము బ్రతికించాడేమో, మమ్మల్ని తీసుకొచ్చాడేమో, మమ్మల్ని కూడా అందుకే బ్రతికించాడేమో తెలియదు. అందుకే ఈ సభలు, ఈ మాటలు, మారతారు, మీరు మారతారనేటువంటి నమ్మకం దేవుడికి ఉంది. మారండి, లేకపోతే చాలా కష్టం. ఇంకేమన్నాడో, ఇంకేం చెబుతున్నాడో ఏమండి. ఒక భార్యగా చూసాం, ఒక తల్లిగా, అలా ఒక భార్యగా, అదే సమయంలో సమాజంలో ఒక స్త్రీగా. చివరిగా ఒకే ఒక అధ్యాయంలో అక్కడ రాయబడిన కొన్ని మాటలు చదువుతున్నప్పుడు ఒక మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలి. నువ్వు భార్యగా ఉంటే ఎలా ఉండాలి? ఉత్తమమైన భార్య, ఉత్తమమైన తల్లి, ఉత్తమమైన స్త్రీ, ఉత్తమ భార్య, ఉత్తమ స్త్రీ, ఉత్తమ తల్లిగా నేను పిలువబడాలి, నేను మారాలి అని అంటే నా బాధ్యతలు ఏంటో నాకు అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు నాకు చెప్పండి అని ఒకవేళ మీరు అంటే, దేవుడు ఎప్పుడో చెప్పాడు. అవి చదువుకుని మనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. చూసారా, చాలా కష్టం. అరుదు అంటే అర్థం ఏంటండి? అంటే అంతటా దొరకదని. మళ్ళీ చెప్తున్నాను, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే, అరుదు అన్న మాటకు అర్థం ఏంటంటే అంతటా దొరకరు. మరి ఎవరు దొరుకుతారు? ధనవంతులైన వాళ్ళు దొరుకుతారు, ఉద్యోగం ఉన్న వాళ్ళు దొరుకుతారు, చదువు ఉన్న వాళ్ళు దొరుకుతారు, అందం ఉన్న వాళ్ళు దొరుకుతారు. కానీ గుణం ఉన్న వాళ్ళు దొరకటం చాలా అరుదు. అందుకని రా, తొందరపడకండి రా అంటాం యవనంలో ఉన్న పిల్లలకు. తొందరపడకండి రా, వెనక పడకండి రా. అందం చూసారేమో, అందం ఎంతకాలం ఉంటుంది? పెళ్ళే 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు కన్నారంటే నువ్వు ముందున్న అందం అంతా పోతుంది. వదిలేస్తావా? ఇక అందం కోసమా చూస్తావు? గుణం, ఎందుకంటే ఇది ఎప్పటికీ చెరగందది, అక్షయమైన అలంకారం. ఏం చూసి ప్రేమించావరా, ఏం చూసి పెళ్లి చేసుకున్నావరా అంటే అంతకన్నా అంతగతి దొరుకుతుందా అన్న అంటాడు.
చూశానన్నా అలా అంతే, చూడగానే ప్రేమలో పడిపోయానన్నా అంటాడు. ఆ తర్వాత కానీ అర్థం కాదు పడింది ప్రేమలో కాదు పెద్ద గోతిలోనని. అప్పటి నుంచి పట్టుకుంటాడు ఇంకా. ఎందుకో 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 బుద్ధి తప్పింది ఆ క్షణాన, ఎందుకో బలహీన అయిపోయాను, ఎందుకో వెనకబడిపోయాను, ఎందుకో చదువు నిర్లక్ష్యం చేసేసాను, ఎందుకో నా జీవితం ఈరోజు ఇలా అయిపోయింది. వింటే కదా మరి, వినాలి కదా దేవుడు చెప్పినప్పుడు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి. గుణవతి అని, ఎందుకంటే పాపం రాస్తున్న వ్యక్తి కూడా చాలా మహానుభావుడు, మహాజ్ఞాని, చాలా అనుభవజ్ఞుడు, చాలామందిని చూశాడు. చూసి చెబుతున్న మాట, మీకు దండం పెడతాను రా, నాకంటే అనుభవం ప్రపంచంలో ఎవడున్నారా, అనుభవంతో చెప్తున్నాను రా, మీరు తొందరపడకండి రా. గుణవతులు దొరకటం చాలా కష్టం రా. ఇంకోటి ఏంటంటే నటిస్తారా బాబు, అది కూడా చూసుకోరా నాయన. ఏమంటే కొద్దిసేపు పెళ్ళైనంత వరకు చాలా కష్టం. ఒకవేళ నిజంగా దొరికిందనుకోండి, బాగుంటుందండి జీవితం, జీవితం బాగుంటుందండి అన్నాడు చూసారా. దొరికింది అనుకో, ఇక నీ జీవితం పండగే, పరమగీతంలే అంటారు కదా. గుణవతి అయిన భార్య దొరికితే పరమగీతంలే, లేదనుకోండి విలాపవాక్యములు. అంటే అర్థం ఏంటి? ఏడుపే జీవితకాలం అంతా. అందుకే ఎవరు అంటారు, మ్యారేజ్ క్లిక్ అయింది అనుకోండి పరమగీతములు, ఫ్లాప్ అయింది అనుకోండి విలాపవాక్యములు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పరమగీతములు ఎంతమంది ఉన్నారు, విలాపవాక్యములు ఎంతమంది ఉన్నారు, మీకే తెలియాలి. విలాపం విలవిల్లాడిపోతున్నారు. ఎందుకంటే తెంచుకుని తెగిపోయేది కాదు మనలో ఈ బంధం, తెంచుకుని తెగిపోయేది కాదు. ఇటు తెంచుకోలేక ఉంచుకోలేక ఏంటి బాధ, అదే వేదన. అక్కడ అనుభవించేది ఇప్పుడే అనుభవిస్తున్నావు. అనుభవించు రాజా అంటారు కదా, చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లు. ఒకవేళ నిజంగా గుణవతి అయిన భార్య దొరికింది అనుకో, చెప్తున్నాడు అనమాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడండి. అని ఒక్కొక్కటి చెప్తుంటానండి. నిజంగా గుణవతి అయినటువంటి భార్యలో ఉన్నటువంటి లక్షణాలని చెప్తుంటాను. మీరు అన్నీ ఒక్కొక్కటిని చెప్తున్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి. ఏమైనా ఆలోచించుకోవాలి అని అంటే, నాకుందా ఇది ఒకటి, రెండోది ఉందా, మూడోది ఉందా, నాలుగోది ఉందా, చివరికి చాలా చెప్తాను. అవన్నింటిలో నాకు ఎన్ని ఉన్నాయి, ఒక్కటికో లేవంటే నేను గుణవతిని కాదనమాట అని డిసైడ్ అయిపోవాలి. ఏమండి చూద్దాం ఏమేమి చెప్పాడు గుణవతి అయిన భార్య కోసం. మొట్టమొదటి చెప్తున్నాను చూడండి, మొదటి మాట 11 వచనం చూడండి. ఆమె పెనిపిటి యందు ఆమె నమ్మకం అన్నాడు. అంటే గుణవతి అయిన భార్యకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే నమ్మకం ఉండాలి, అనుమానం ఉండకూడదు. కొంతమందికి అనుమానమే అనుమానం అండి బాబోయ్, ఫోన్ పట్టుకుంటే అనుమానం, బయటికి వెళ్ళిపోతే అనుమానం, మెసేజ్ చూస్తే అనుమానం, పడుకుంటే అనుమానం, లేస్తే అనుమానం, ముందు వెళ్ళిపోతే అనుమానం, లేటుగా వస్తే అనుమానం. మీ అనుమానానికి ఒక దండం. అది మగవానికి ఒక పెద్ద గండం. అంతే కదండి మరి. లేరా అనుమానపు భార్యలు లేరా? ఎందుకు లేరు? ఎందుకు అనుమానపడుతున్నావు? నువ్వు అనుమానపడుతున్నావు అంటే నువ్వు ఏమనుకోవాలి తెలుసా? ఎక్కడో నీ ప్రేమలో లోపం అన్నమాట. నువ్వు నీ భర్తను నిజంగా మనసారా ప్రేమించు, మనస్ఫూర్తిగా ప్రేమించు. నీ భర్త పట్ల ఇంకా నీకు అనుమానం ఎందుకు ఉంటుంది? అంటే నువ్వు ఒక భార్యగా నువ్వు చేయవలసిన, నువ్వు ఉండవలసిన ఆ రీతిలో నువ్వు ఉండట్లేదు నీ భర్తతో. అప్పుడు నీకు ఒక అనుమానం స్టార్ట్ అయింది, ఈ ప్లేస్ ఎవరో తీసుకుంటున్నారేమో అని. ఎందుకు తీసుకుంటారు నువ్వు సరిగా ఉంటే? అది కూడా ఆలోచించాలి. సరే ఎంతున్నా కొన్ని కేసులు ఇక మనం ఏం చేయాలి, వాటిని పక్కన పడేయండి. ఒకవేళ మీరు ఎవరైనా మీ భర్తలు మీరు అనుమానపడుతున్నారంటే, అనుమానపడే పరిస్థితి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు? నీ దగ్గరే లోపం ఉంది, ఎక్కడో ప్రాబ్లం ఉంది. మాట్లాడు, నువ్వే మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, అన్నీ అడుగు, అన్ని చక్కగా చేసి పెడుతూ ఉండు. ఇంకా నిన్ను వదిలిపెట్టి నీ భర్త ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎందుకంత అనుమానపడుతున్నావు? కనుక గుణవతి అయిన భార్యకి అసలు భర్త పట్ల ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, గుణవతి అయినటువంటి భార్యకు భర్త పట్ల ఏముండదు, అనుమానం ఉండదు. మరి ఏముంటుంది? నమ్మకం. ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి. అంటే గుణవతి అయినటువంటి భార్యకు ఉండవలసినది ఏంటంటే నమ్మకం. నెక్స్ట్ 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో ఏమన్నాడు? ఆమె అనగా ఎవరు? ఆమె అంటే ఎవరు? గుణవతి అయిన భార్య. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి అనగా భర్తకు మేలు చెయ్యనే కానీ కీడేమీ చేయదు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే నీ బ్రతుకు దినాలన్నింటిలో కూడా భర్తకు ఏం చేయాలి? ఎప్పుడు మేలు తప్ప జీవితంలో ఎప్పుడు భర్త కీడు చేయదు. అంటే భర్త పట్ల ఎంత భయం కలిగింది, భర్త పట్ల ఎంత విధేయత కలిగింది, భర్తను ఎంత ప్రేమించింది కనుక, విధేయత చూపుతుంది కనుక, లోపడుతుంది కనుకనే భర్తకు ఎప్పుడు ఏం చేయదు? కీడు చెయ్యదు.
ఎప్పుడు మేలు చేసేదిగానే ఉంటుంది. ఇది గుణవతి అయిన భార్యకు ఉండే రెండవ క్యారెక్టర్. ఇక మూడో చూద్దామా? 13 వచనంలో మూడవది, ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును అన్నాడు. అని అంటే అమ్మో, కష్టజీవి. మీకు అర్థమైందా? భార్య ఏంటట? చేతులతో కష్టపడుతుంది. అసలు కనీసం అండి ఆ కష్టం కూడా లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చేసి అన్ని యంత్రాలకు అప్పగించేసరికి, అంతే కదండి. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్కి అప్పచెప్పారు, అన్నం వండడానికి రైస్ కుక్కర్ అప్పచెప్పేశారు. ఇంకా ఏమండి ఆ రోడ్లు చేయవలసిన పచ్చడి ఏమైనా ఉంటే దాన్ని మిక్సీకి అప్పచెప్పేశారు. ఊడ్చేది ఏమైనా ఉంటే దానికి కూడా వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. మరి మీరు చేసేది ఏముంది? ఆలోచించండి. అలా కాక నిజంగా ఏమండి భార్య ఇంట్లో కష్టపడుతుంది అనుకోండి, ఆ కష్టాన్ని చూస్తున్నప్పుడు భర్తకు, చూసావా ఎంత కష్టపడుతుందో, ఎవరి కోసం కష్టపడుతుంది. అలానే ఇప్పుడు మిక్సీ వాడటం మానేమని చెప్పట్లేదు లేండి. అలానే మళ్ళీ రేపు పొద్దున వాషింగ్ మిషన్ పక్కన పెట్టి ఉతకమంటాడా అని మీరు అనకండి. మళ్ళీ నా దగ్గర సమాధానం లేదు. ఏదైనా ఒక్కటి ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే, కష్టపడి పని చేయాలి అనేది. నువ్వు కష్టపడుతుంటే నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, అది ఆయనకు నీ మీద గౌరవం పెంచుతుంది, నీ పట్ల ప్రేమను పెంచుతుంది అని అర్థం అక్కడ. అంటే కష్టజీవి ఖాళీగా ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఖాళీగా ఉండదండి. ఎవరు? గుణవతి అయిన భార్య ఖాళీగా ఉండకుండా పని చేసుకుంటుంది అని అర్థం. నమ్మకం ఉంచుతుంది భర్త పట్ల, ఒకటి. రెండోది, ఎప్పుడు మేలు చేయనా కానీ కీడు తన భర్తకు చేయదు, 2. మూడవది ఏంటి? పని చేస్తుంది, కష్టపడుతుంది అన్నాడు. ఇక 4 చూస్తారా? 15వ వచనంలో 4 చూడండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును అన్నాడు. అమ్మో, ఇదంత కష్టం అండి. ఇది ఎప్పుడు లేచిందట? ఎప్పుడు లేస్తాడు ఈవిడ? ఏంటి? చీకటితోనే లేచి అన్నాడు. ఎంతమంది లేస్తున్నారండి? చేయత్తమని అనుకోండి, భర్తలు కూడా ఉన్నారు, జాగ్రత్త. పిల్లలు కూడా ఉన్నారు, మరీ జాగ్రత్త. సాక్ష్యం. మరి గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య ఎప్పుడు లేట్గా పడుకుంటుంది. ఏం డ్యూటీ చేసావో? నైట్ షిఫ్ట్ ఏమైనా చేసావా? ఏమి లేదు, సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కదా, ఆ దరిద్రమైనటువంటి ఒక టీవీ వచ్చేసింది, దానికి కూడా వైఫై కనెక్షన్ అయిపోయింది. ఇంకేమి కూర్చొని ఏమండి ఆ రిమోట్ పట్టుకొని ఆ సీరియల్, ఈ సీరియల్, ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, అబ్బబ్బబ్బా అన్నీ చూసేసానండి. టైం చూస్తే 2 అండి పడుకునేసరికి. మరి ఎప్పుడు లేవాలి? 8 అవ్వాలి, 9 అవ్వాలి. లేపితే కానీ లేవరు. ఇదండి, ఇది గుణవతి అయినటువంటి స్త్రీకి ఉండే లక్షణమా? ఇది అస్సలు కాదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు చెప్తున్నమాట. 4వది ఏమన్నాడు? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధం చేస్తుంది అన్నాడు. ఒకప్పుడు అండి నిజంగా నా చిన్నతనంలో పల్లెటూళ్ళలో మీరు చూడండి, ఎప్పుడో వరి పొలాల సమయంలో, కోతలకు వెళ్ళే సమయంలో తెల్లవారుజామున 4 గంటలకే, 4 గంటలకే లేచేవాళ్ళు. 4 గంటలకు లేచి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వాళ్ళు చక్కగా వంట చేసుకొని క్యారేజ్ కట్టుకొని 5 గంటలకల్లా వెళ్ళిపోయేవాళ్ళు పనికి. మీకు తెలుసు, మీలో కూడా చూడండి ఒకసారి, ఏమండి ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా కానీ అదే పరిస్థితి. పెందలకడ లేవాలి, ఇల్లంతా ఊడ్చేసేయాలి, బయటంతా కలాపజాలు వేసేయాలి, ముగ్గులు వేసేయాలి ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు లేస్తున్నారండి అంత పెందలకడ? అంటే గుణవతి అయిన స్త్రీకి ఉండే ఎన్నో క్యారెక్టర్ ఇది? 4. ఏంటి 4వది? పెందలకడ లేవడం. పెందలకడ లేవండి. ఏమండి మరీ సూర్యుడు వచ్చినంత వరకు, లేదా పిల్లలు లేపినంత వరకు, భర్త లేపినంత వరకు మీరు అలా మంచం మీకు దిగను అని అంటే మాత్రం ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. అది చాలా తప్పండి. అది స్త్రీకి ఉండే లక్షణం కానే కాదు. అందులో గుణవతి అయిన స్త్రీకి అస్సలు ఉండకూడదు. 4 అయిపోయింది. నెక్స్ట్ చూస్తారా? 5వది ఏమన్నాడు? 5వది 15వ వచనం చూడండి. ఆ 15వ వచనంలోనే తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును అన్నాడు. భత్యము అని కింద పుట్టినట్లు ఏమన్నాడు తెలుసా? పనిని ఏర్పరచును అన్నాడు. అంటే ఇతరులకు పని కల్పించింది. అమ్మో, ఈమె పని చేస్తుంది. ఈమె ముందుగా లేచి ఇంట్లో వాళ్ళకు భోజనం సిద్ధం చేస్తుంది, మరలా ఇతరులకు కూడా పని కల్పించగలిగే అంత తెలివితేటలు, అంత పనితనం ఈ గుణవతి అయినటువంటి ఈ స్త్రీకి ఉంది అన్నాడు. ఇది 5వది. 6వది చూస్తారా? 6వది ఏంటో 20వ వచనం చూడండి. 6వది ఏంటో 6వ వచనంలో మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ పని కోసం చెప్తుంటాడు అనమాట, ఇతరులకు పని కోసం చెప్తుంటాడు. అలా మీరు 20వ వచనానికి వెళ్ళేటప్పటికీ దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అన్నాడు. అని అంటే దాని అర్థం ఏంటి? గుణవతి అయినటువంటి స్త్రీ చేసే, గుణవంతురాలైన భార్య స్త్రీ చేసే పని ఏంటంటే దీనులైన వారు ఎవరున్నారో చూస్తుంది. సంఘములో ఎవరున్నారు, సమాజంలో ఎవరున్నారు, దరిద్రులైన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి
వాళ్ళకి భోజనం పెడదాం, వాళ్ళకి బట్టలు కొనిద్దాం, లేదా వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం. ఇంత మంచి లక్షణం ఆలోచన మీకు ఉందండి? ఉండాలండి. అప్పుడే మీరు గుణవంతురాలైనటువంటి స్త్రీలు అవుతారు. ఈ 31వ అధ్యాయంలో చెప్పిన ఈ లక్షణాలన్నీ ఒక్కటి తక్కువ కాకుండా మీలో ఉన్నప్పుడు అప్పుడు మీరు గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీ. అలా గుణవతి అయిన భార్యగా, స్త్రీగా మీరు నీ భర్తకు దొరకటం అనుకుంటాడు, మేలు అనుకుంటాడు. మేలు అనుకోవటమే కాదు, దేవుడు నాకు ఇచ్చిన దానము అనుకుంటాడు. అప్పుడు నువ్వు జ్ఞానవంతురాలవు. ఇల్లు కట్టుకున్న దానం అవుతావు. ఎన్నోది ఇది? ఆరవది ఏంటి? సహాయం చేస్తుంది, ఇతరులకు సహాయం చేసేటువంటి చక్కటి లక్షణము అన్నాడు. అలానే మీరు 21వ వచనంలో, మరలా 21వ వచనంలో, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తపు వర్ణపు వస్త్రములు అన్నాడు. అనంటే తన ఇంటి వారందరి విషయంలో చలి తగలకుండా, తన ఇంటి వారందరి విషయంలో ఎంత జాగ్రత్త, ఎంత ఏర్పాట్లు, తన ఇంటి వారికి అవసరమైన వారిని తనే సిద్ధం చేస్తుంది. అమ్మో, ఎంత బాధ్యత అండి! ఎంత బాధ్యత కలిగిన స్త్రీ అండి! అంటే తన కుటుంబంలో ఉన్నటువంటి భర్త మొదలుకొని పిల్లల వరకు, అత్త, మామ, ఇంకా ఎవరైతే ఉన్నారో తన కుటుంబంలో అందరి కొరకు తానే ఏం చేస్తుందట? అన్నీ సిద్ధం చేస్తుందట. అంటే తన కుటుంబం పట్ల తను చూపుతున్న శ్రద్ధ. ఇది ఎన్నో లక్షణం? 7. 8 చూస్తారా? 8వది 26వ వచనానికి వచ్చేసేయండి. 26లో జ్ఞానము కలిగి తన నోరు తెరచును అన్నాడు. అనగా జ్ఞానం కలిగి మాట్లాడుతుంది. తన మాటల్లో ఎక్కడ బుద్ధిహీనత ఉండదు, తన మాటల్లో ఎక్కడ అజ్ఞానం ఉండదు, తన మాటల్లో సరసోక్తులు ఉండవు, తన మాటల్లో ఎదుటి వారిని గాయపరిచే మాటలు కూడా ఉండవండి. తన నోరు తెరిచి మాట్లాడుతుందంటే జ్ఞానవాక్కులు. ఏమండి, పలావిడ మాట్లాడితే వినాలనిపించిద్దండి. పలావిడతో మాట్లాడుతుంటే టైమే అర్థం కాదండి. పలావిడతో మాట్లాడే మాటలు వింటే మన జీవితాలు మారిపోతాయండి. పలావిడ మాట్లాడుతుంటుందండి, ఆవిడ మాటలు వింటున్నప్పుడు అయ్యో నేను ఇంత తప్పు చేస్తున్నానా, నా జీవితం సరిచేసుకోవాలి అనే ఆలోచన ఆవిడ మాటల్లో నాకు కలుగుతుంటుందండి. అనేటువంటి ఆ మాటలు మీ గురించి చెప్పాలి. మీరందరూ అలా మారాలి. ఇది ఎన్నోదండి? ఇది ఎన్నవ లక్షణం అని చెప్పుకున్నాం? 8. రైట్, 8వ లక్షణం. ఆ తర్వాత మీరు 9వ లక్షణం మనం చూస్తుంటే 27 వచ్చిన చూడండి. 27లో వచనంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అన్నట్టు చూడండి. పిల్లలున్నారా? పిల్లలు, ఆ పిల్లల యొక్క నడత కనిపెట్టాలి. వాడు ఎప్పుడు లేచాడు? వాడు ఏం చేస్తున్నాడు? వాడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు, చాలాసేపు అయింది. ఏం చేస్తున్నాడు బెడ్రూమ్లో? వాడు ఏం చదువుతున్నాడు? వాడు ఎన్ని గంటలకు వస్తున్నాడు? ఫ్రెండ్స్ అక్కడ ఎవరు? బయట కిందకి వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి ఏం చేస్తుంది? ఏం చూస్తుంది? సెల్ ఫోన్ ఇచ్చామా? సెల్ ఫోన్లో ఇస్తే ఏం చూస్తుంది అందులో? ఇవన్నీ ఏంటి? నడత పిల్లల విషయంలో ఎవరు చూడాలి? అది తల్లిగా నీ బాధ్యత. అది అంటే ఒక స్త్రీగా, ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి? ఒక స్త్రీగా ఇతరుల కోసం నువ్వు సహాయం చేసేటువంటి లక్షణం కావచ్చు, నీ భర్తకు నువ్వు మేలు చేసేదానిగా ఉండటం కానివ్వండి, ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఏమంటే ఒక పొరుగున ఉన్న స్త్రీల గురించి సమాజంలో నువ్వు చేసే బాధ్యత, నీ పిల్లల విషయంలో చూపించే జాగ్రత్త, నీ భర్త పట్ల చూపించే జాగ్రత్త, ఇవన్నీ కలగలిపితే భార్యగా ఎలా ఉన్నావు, తల్లిగా ఎలా ఉంటున్నావు, సమాజంలో ఒక స్త్రీగా ఎలా ఉండగలుగుతున్నావు? అదే చెప్తున్నాడండి ఆయన. ఏమన్నాడు? 9వది ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు అన్నాడు. అలా ఉంటే ఇవన్నీ కలిగి ఉంటే, ఈ 9 లేదా ఈ 10 ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిగి ఉన్న ఆ స్త్రీ గురించి ఖచ్చితంగా ఊరు మాట్లాడుతుంది. అలాంటి స్త్రీ గురించి ఊరిలో అందరూ మాట్లాడతారు. ఊరిలో ఎక్కడ మాట్లాడతారో తెలుసా? ఊరు మధ్యలో మాట్లాడుతుంటారట. ఏమని మాట్లాడుతుంటారట? 31లో 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె యొక్క పనులు ఆమెను కొనియాడును అన్నాడు. ఏం చెప్తున్నారు మీ గురించి? ఏం చెప్తున్నారు మీ గురించి? ఒక్కసారి ఆలోచించండి. ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా మీ గురించి మీరు ఉన్న వీధిలో, మీరు ఉన్న ఊరిలో ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఊరిలో మాట్లాడుకుంటున్నారా చాలా గొప్పగా, హాయిగా తల్లి అంటే ఆవిల్లా ఉండాలి, భార్య అంటే ఆవిల్లా ఉండాలి. అసలు స్త్రీ అంటే ఆవిడండి. స్త్రీకైనా, తల్లికైనా, భార్యకైనా ఆమెను మించి ఇంకెవరు లేరు ఊరిలో అన్నంతగా నీ కొరకు మాట్లాడుకునే పరిస్థితి ఉందా?
అలా నీ కొరకు మాట్లాడుతుంది ఊరంతా అంటే అది ఎంత ఘనత! నీకే కాదు ఆ ఘనత ఎవరికో తెలుసా? నువ్వు ఇలా ఉండగలిగితే, నువ్వు ఇలా నీ బాధ్యతలు చక్కగా నువ్వు చేయగలిగితే నీకే కాదు, ముందు ఇంకా ఎవరికి ఘనత, ఎవరిని ఊరంతా కొనియాడుతుందో తర్వాత మాటల్లో మనం చూస్తుంటే 23వ వచనం, ఆమె పెనిమిటి అన్న చూడండి. ఆమె పెనిమిటి అంటే ఈ గుణవంతురాలైనటువంటి ఈ భార్య, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయ్యుండును అన్నాడు. ఆహా! అమ్మా, నువ్వు ఇలాంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండగలిగితే నీ భర్తట ఎక్కడ కూర్చుంటాడట? దేశపు పెద్దలు. అంటే నీ భర్తను పెద్దవాణ్ణి చేయాలనుకుంటున్నావా? నీ భర్తను రాజును చేయాలనుకుంటున్నావా? నీ భర్తను ఊరిలో అందరికంటే గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నావా? నీ భర్తను ఊరిలో అందరికంటే గొప్పవాడుగా, దేశపు జనులలో ఒక పెద్దగా, గవినిలో ఉన్న వాళ్ళంతా నీ భర్త కోసం మాట్లాడుకునేట్టుగా ఉండాలి అని అంటే కుటుంబంలో, ఇంట్లో నువ్వు ఉండవలసినటువంటి విధానం ఇది. నువ్వు ఇలా ఉంటే నీ భర్త అక్కడ పెద్దలతో కూర్చుంటాడు, గర్వంగా కూర్చుంటాడు. అందరూ అతని వైపు తల ఎత్తుకొని చూస్తుంటారు, చాలా గర్వంగా అతని విషయాలు ఫీల్ అవుతుంటారు. అరే, నిజంగా నీ భార్య, నువ్వు చాలా అదృష్టవంతుడు ఎవరా, ఇలాంటి భార్య దొరకటం. ఇగో ఒక తల్లిగా చూడు ఆమె ఎలా ఉందో, ఊరిలో ఉన్న వాళ్ళ కోసం చూడు ఆమె ఎలా ఆలోచిస్తుందో, ఊరిలో ఉన్న వాళ్ళ కోసం కానీ, నీ గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ఇంతగా ఆలోచన కలిగి బాధ్యత కలిగినటువంటి స్త్రీని ఎక్కడా మేము చూడలేదు. నువ్వు చాలా ధన్యుడవరా, నువ్వు చాలా అదృష్టవంతుడవరా, నువ్వు నిజంగా నీకు మేలు దొరికింది, నీకు దేవుడిచ్చిన గిఫ్ట్ అది నీ భార్య అని ఊరంతా కూడా అతన్ని పొగుడుతుంటే ఎంత గొప్పగా ఉంటుందండి భర్తకు. నీ భర్తను నువ్వు రాజుని చేయి. నీ భర్తను నువ్వు రాజుని చేస్తే ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు తెలుసా? రాణివైపోతావు. ముందు నువ్వు ఆయన రాజుని చేయి. రాజుగారి భార్య ఏమవుతుంది? నువ్వు ఆయన పక్కన పెట్టి రాణిని అయిపోతావు అనుకుంటే ఎలా అయిపోతావు? యజబెల్ అయిపోతావు. అది ఎలా అవుతుంది? కనుక నీకు శిరస్సు ఎవరు? నీ భర్త. ఆయనకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకు శిరస్సు ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు దేవుడికి లోబడినట్లు భర్త క్రీస్తుకు లోబడితే, భర్త క్రీస్తుకు లోబడినట్లు భార్య భర్తకు లోబడితే ఈ సిస్టమ్ అంతా కూడా, కుటుంబం అంతా ఎంత చక్కగా ఉంటుంది, ఎంత సమాధానంతో ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఎవడు పడగొట్టగలడప్పుడు? క్రీస్తును పడగొట్టలేని సాతాను నీ భర్తను పడగొట్టగలదా? నీ భర్తను పడగొట్టలేని అపవాది నిన్ను పడగొట్టగలదా? ఆలోచించు. కనుక నీ కుటుంబం నిలబడాలి, నీ కుటుంబం పడగొట్టబడకూడదు అనుకుంటే నీకు శిరస్సు అయినటువంటి నీ భర్తకు నువ్వు లోబడు. అలానే భర్తగా నీకు చెప్తున్నాను, ఈరోజు నీకు మళ్ళా చెప్తున్నాను, నీ కుటుంబం పడిపోకూడదు అనుకుంటే నువ్వెవరికి లోబడాలి? నీవు నీ శిరస్సు అయిన క్రీస్తుకు లోబడు. ప్రతి పురుషుడు, ప్రతి యజమాని, ప్రతి భర్త తనకు శిరస్సు అయినటువంటి క్రీస్తుకు లోబడినట్లు, అలానే ప్రతి భార్య కూడా అలా లోబడిన భర్తకు తను కూడా లోబడితే తన కుటుంబాన్ని ఎవ్వడు పడగొట్టలేడు. ఎక్కడైతే మీరు ఒకవేళ నీ భార్య, నువ్వు క్రీస్తుకు లోబడలేదా పురుషుడుగా, నీ శిరస్సు అయిన క్రీస్తు నువ్వు పక్కన పెడితే నీ భార్యని పక్కన పెడుతుందేమో. ఇప్పుడు మీరిద్దరూ కూడా పాడైపోతే పక్కన పెట్టేస్తే వాక్యాన్ని, దేవుణ్ణి, ఇక మీ పిల్లలు మిమ్మల్ని ఏం గౌరవిస్తారు? అప్పుడు ఏమైపోతుంది? తల్లిదండ్రులకు లోబడని పిల్లలు, భర్తకు లోబడని భార్య, క్రీస్తుకు లోబడని భర్త, మొత్తంగా ఈ కుటుంబం ఏమైపోయింది? పతనమైపోయింది. బైబిల్ ఉంది, దేవుడున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ కుటుంబం దేవునిలో లేకపోతే అది పతనమైపోయిన కుటుంబమే తప్ప అది నిలబడిన కుటుంబం అయితే కాదు. ఆలోచించండి. భర్తలుగా మీ బాధ్యతలు మీరు విస్మరించకండి. ప్రతి భర్త తనకు శిరస్సు క్రీస్తు అని ఎరిగి అన్ని విషయాలలో క్రీస్తుకు లోబడే ప్రయత్నం చేయండి. అలానే భార్యలుగా క్రీస్తుకు లోబడుతున్న మీ భర్తల విషయంలో చూసి సంతోషపడండి. మీరు మీ భర్తలకు లోబడండి. మీరిద్దరూ ఏకదేహం తప్ప మీరిద్దరూ వేరు కారు. కనుక ఎవరికి అప్పగించిన పనులు, ఎవరికి అప్పగించిన ధర్మాన్ని, ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు చక్కగా జరిగిస్తే ఆ కుటుంబం దేవుని కుటుంబం అవుతుంది, అది నిలబడిన కుటుంబం అవుతుంది. ఎక్కడైతే బాధ్యతలను పక్కన పెడతారో అది పడిపోయిన పతనమైన కుటుంబంగా మారుతుంది. మీ కుటుంబాన్ని పతనం చేసుకుంటారో మీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటారో, మీ కుటుంబాన్ని పడగొట్టుకుంటారో
నిలబెట్టుకుంటారో, ఒకవేళ పడిపోయిందని అనుకున్నా కంగారు ఏమీ లేదు. మరొక అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. భార్యగా నీ లోపాలు చూడు, భర్తగా నీ లోపాలు చూసుకో. ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి అక్కడి నుంచి మళ్ళా లే. ఎందుకంటే ఎందరో భక్తులు పడిపోయారు. పడిపోయిన భక్తులు మళ్ళీ ఏమయ్యారు తెలుసా? లేచారు. అబ్రహాం పడిపోయాడు, నోవాహు పడిపోయాడు, దావీదు పడిపోయాడు, నీతిమంతులు పడిపోయారు, మళ్ళీ తిరిగి లేచారు. అంతెందుకు పేతురు గారు, యేసు ప్రభుతో ఉన్న పేతురు గారు కూడా పడిపోయాడు ఒకానొక సమయంలో. ఆయన ఎవరో నాకు తెలియదు అని. కానీ మళ్ళీ నిలబడ్డాడా? నిలబడ్డాడు. వీళ్ళు ఇప్పటికే మీరు పడిపోయిన పరిస్థితిలో ఉంటే మళ్ళీ లేవండి. మిమ్మల్ని లేపడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికే దేవుడు ఏర్పాటు చేసిన సభలే పతనావస్థలో పరిశుద్ధిని కుటుంబాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ చివరి రోజు, చివరి సభలో, చివరి సందేశంలో మీరు పలికిన, మీరు మాట్లాడించిన, మీరు వ్రాయించిన ప్రతి మాట మీ పిల్ల హృదయాలను తాకునట్లుగా పలికాము, చెప్పాను. చెప్పబడిన ఏ మాట వ్యర్థం కాక, చెప్పబడిన ప్రతి మాట అది మీ పిల్లలు మంచి మనసుతో దాన్ని స్వీకరించి, ఒకవేళ విధేయత స్థితిలో ఉంటే, పడిపోయిన పరిస్థితిలో ఉంటే నిలబెట్టుకోవడానికి, మరలా కట్టుకోవటానికి మీరు వారికి ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం అని ఎంచుకొని వారి జీవితాలను, వారి కుటుంబాలను సరిదిద్దుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. కళాశాలను నడిపిస్తున్న మీ కుమారుడు డానియల్ గారు, వారికి తోడుగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. గాడాలలో ఉన్నటువంటి నాయన యవన బిడ్డలు, మీ మాటలు విని స్పందించి వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారని ఆనందపడుతున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సభలలో పాల్గొన్న, పాలు పంచులు పంపుకున్న వారు ప్రతి ఒక్కరి కోసం, అలానే స్థానిక సంఘాలు నడిపిస్తున్న కాపరుల కోసం కూడా ప్రార్థిస్తాం. మీ కుమారులు, సేవకులు అయిన వారు మాతో కలిసి వేదిక పంచుకోవటం, వారితో పాటు వారి సంఘాలను కూడా తీసుకుని వచ్చి ఈ ఇంత విలువ వినిపించడంలో స్థానిక సేవకులు, దైవజనులైన వారు చేసినటువంటి నాయన ఈ మంచి పనిని బట్టి ఆనందపడుతూ భవిష్యత్తు కాలమంతా కూడా నాయన ఇలా మేమంతా ఐక్యతతో, సఖ్యతతో మీ నామాన్ని, మీ వాక్యాన్ని ఉన్నతంగా అనేక ప్రాంతాలలో చాటి చెప్పుటలో మమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కో పాత్రగా వాడుకొని మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మనం కోరుతూ ఈ జ్ఞానాన్ని తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి వెళుతున్న మీ పిల్లలకును మాకును తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించిన గాక. ఆమేన్. ప్రతి కుటుంబం